హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బనానా మిల్క్ షేక్ని చాలా ఈజీగా, టేస్టీగా అచ్చం జ్యూస్ షాప్లో తాగితే ఏ రుచి అయితే ఉంటుందో సేమ్ అలాగే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా రుచిగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. సమ్మర్ వచ్చింది కదా, పిల్లల కోసం బయట ఐస్ క్రీమ్స్ లేదంటే కూల్ డ్రింక్స్కి బదులుగా మనం ఇంట్లోనే ఇలా మిల్క్ షేక్స్ చేసి ఇచ్చామంటే చాలా హెల్దీ అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బనానా మిల్క్ షేక్ కోసం ముందుగా నేను 2 గ్లాసుల జ్యూస్ కోసం 3 బనానాలను తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బనానాలని తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసినటువంటి బనానా ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర, ఒక 6 నుండి 7 వరకు ఐస్ క్యూబ్స్, 200 ml పచ్చిపాలు లేదా ప్యాకెట్ పాలైనా పోసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 5 రూపీస్ హార్లిక్స్ ప్యాకెట్ని మొత్తం వేసుకోవాలి. దీనివల్లే ఈ బనానా మిల్క్ షేక్కి మంచి టేస్ట్ వస్తుంది, కాబట్టి దీన్ని స్కిప్ చేయకుండా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 వరకు జీడిపప్పు, అలాగే బద్ద అయితే 10 వరకు వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాస్లో పోసుకొని మరొక హార్లిక్స్ చిన్న ప్యాకెట్తో టాపింగ్ చేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మిల్క్ షేక్ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.